నమస్తే. దేశవ్యాప్తంగా ఎదురుస్తున్న ఎంపీ ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్స్ రానే వచ్చింది. సో ఇక్కడ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కాస్త సేఫ్ జోన్లో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి 8, ఎంఐఎం పార్టీకి 1 సీట్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగైపోయిన పరిస్థితి కనిపించింది. సో నేను ప్రజెంట్ చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి ఇంటి దగ్గర ఉన్నా. నాతో పాటు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ బొడిగే శోభక్క ఉన్నారు. సో శోభక్కతో మాట్లాడే ప్రయత్నం. శోభక్క నమస్తే. నమస్తే రాము. సో ఊహించిరా 8 సీట్లు వస్తాయి అనుకున్నారా, ఇంకేమన్నా ఎక్కువ ఏమన్నా వస్తాయని మీరు ఏమన్నా అనుకున్నారా? అంటే రాము, పోయినసారి 4 స్థానాలే ఇచ్చిర్రు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈసారి 8 గెలిపించారు. అంటే మా అంచనా 12 నుంచి 14 వస్తాయేమో అని అంటే ఆశించినాం. ఎందుకంటే దేశ ప్రధానమంత్రి మోడీ గారి హవా రాష్ట్రంలో భారతదేశం అంతా కూడా ఉంది కాబట్టి మరొకసారి దేశ ప్రధానమంత్రిని చేయడము, మోడీ గారిని చేయాలన్న ఒక గొప్ప ఆలోచన దేశ ప్రజల్లో అందరిలో ఉంది కాబట్టి ఇక్కడ మాకు తెలంగాణ రాష్ట్రంలో కూడా మోడీ గారి హవా నడుస్తుంది. తప్పకుండా 14 మంది గెలుస్తామని అనుకున్నాం. కానీ ఇప్పటికైతే చాలా సంతోషం. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బొడిగే శోభక్క గాలన్నగా కాలోజీ ఛానల్ ద్వారా మీ ద్వారా రాము నేను ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా, థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే బీజేపీ 4 స్థానాల మాకు ఎంపీ స్థానాలు ఇవాళ 8 ఇచ్చిండ్రు. రాబోయే రోజుల్లో మాకు మంచి రోజులు వస్తున్నాయని ఈ తీర్పును బట్టి అర్థమైపోతుంది. సో మోదీ ఏమైనా కలిసి వచ్చిందా, లేకపోతే అభ్యర్థులను చూసి సో ప్రజలు మీకు బీజేపీ పార్టీని హక్కున చేసుకున్నట్టు అనిపించిందా? తప్పకుండా మోడీ గారి హవానే నడిచింది తెలంగాణ రాష్ట్రంలో. తర్వాత అభ్యర్థుల్ని కూడా చూసిండ్రు. అంటే అభ్యర్థులు గతంలో రాజకీయాలలో చేసిన పనులేంది, ప్రజల్లో ఉన్న మంచితనం ఏంది అనేది కూడా చూసి ఆలోచన చేసే ఓటేసారు. కానీ మెజారిటీ 99% మోడీ గారి హవాతోనే ఈరోజు 8 మంది మాత్రం గెలిచింది. కానీ తెలంగాణలో చూసుకుంటే మోదీ వేవ్ కనిపించింది. సో 3వసారి ఖచ్చితంగా మోదీ ఉండాలన్న నినాదం అసెంబ్లీ ఎలక్షన్లో ఈ తరహాలో అయితే కేసీఆర్ పోవాలన్న నినాదం కనిపించిందో, మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో మోదీ ఉండాల్సిన నినాదం తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. దేశవ్యాప్తంగా చూస్తూ ఉంటే సో ఆ తరహాలో తీర్పు కనిపిస్తలేదా? కొంత బీజేపీ ఇబ్బంది పడ్డట్టు కనిపిస్తూ ఉంది కదా. అంటే ఇబ్బంది అని కాదు, కానీ ఇక మనకు ఒక 2 స్టేట్లో కొంత మైనస్ వచ్చింది. అంటే ఇక అక్కడున్న కొన్ని ప్రభావాలు అంతే తప్ప. కానీ మేము 300 పైచీలకు వస్తాయని మేము అనుకున్నాం. వన్ సైడ్ 350, 370 వస్తాయి అనుకున్నాం. కాస్త తగ్గింది. అయినా కూడా బాధ ఏం లేదు. దేశ ప్రధానమంత్రి గారు మూడోసారి మాత్రము నరేంద్ర మోడీ గారినే చేసుకుంటారు. అంటే మాకు ఆ నమ్మకం, విశ్వాసం మాత్రం ఉంది. సరే, అక్కడ ప్రభావాలు క్యాండిడేట్ల అంటే అభ్యర్థుల మీద ఉన్న ప్రభావం కావచ్చు, తర్వాత అక్కడ డెవలప్మెంట్ విషయంలో కూడా ఆలోచన చేయవచ్చు. ఆ 2 స్టేట్లో ఇబ్బంది ఏం లేదు తమ్మి. ఇప్పటివరకు అయితే మంచి రిజల్ట్ ఇచ్చిండ్రు దేశ ప్రజలు. సో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి కాబట్టి బీజేపీకి 8 సీట్లు సాధ్యమైనాయి. ఇక్కడ ఆత్మ బలిదానం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీలో నిలబడ్డాయి అంటే ఏం చెప్తారు? తమ్మి బాగా గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి అన్న గారు ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ కూడా ఒకటి కాదు. మేము ఒకటైతే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోదురు. ఎందుకంటే వాళ్ళు మేము ఒకటైనాం అనుకో, ఇక్కడ మొన్న అసెంబ్లీ స్థానాలు మేమే గెలుతాం కదా. కేసీఆర్ 50, మేము 50 గెలుతాం కదా. 119 స్థానాలలో కాంగ్రెస్ 0 అయ్యి, అవునా కాదా? ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు అన్న మాట్లాడే మాట హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలి ప్లీజ్. ఎందుకంటే ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ ఒకటనే పదము అది ఊత పదం అయిపోయింది. ఇక్కడ అది పనిచేయలే. కానీ నిన్న జరిగిన ఎన్నికలలో మాత్రం కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులు ఇష్టం లేక, తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పోయిన సిట్టింగ్ ఎంపీలు ఉంటారు కదా, ఇప్పుడు చేవేలో ఉంది. అంటే మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీలో అవినీతి చేసి అక్రమంగా సంపాదించుకున్న వ్యక్తి టీఆర్ఎస్ ని విడిచిపెట్టి కాంగ్రెస్ పోగానే ప్రజలు అక్కడ తీర్పు వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. ఎందుకంటే నచ్చిన ఎంపీని మాత్రమే గెలిపించుకున్నారు. అంత మాత్రాన టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనడం అనేది అది కరెక్ట్ కాదు, అది కల్లా. ఎందుకంటే మాది జాతీయ పార్టీ. అసెంబ్లీ ఎన్నికలలోనే బీఆర్ఎస్ పార్టీని చీ అని కొట్టిన పార్టీతోని బీజేపీ పొత్తు పెట్టుకోవడము, ఒకటి కావడం అనేది అది కలలో కూడా ఊహించుకోవద్దు. ఈ రిజల్ట్స్ అబ్జర్వ్ చేస్తా ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం బీజేపీ వైపు పోయినట్టు స్పష్టంగా కనిపిస్తా ఉంది కదా. నేను అదే అంటున్నా రాము. ఒకటేమనుకున్నారంటే ఎట్లాగో రాష్ట్రంలో ఓడిపోయినాం, బీఆర్ఎస్ రాష్ట్రంలో ఓడిపోయినాం, కేంద్రంలో
దేశ ప్రధానమంత్రిగా మరొకసారి నరేంద్ర మోడీ గారే ఉండాలని పార్టీలకు అతీతంగా ఓట్లేసిండ్రు. అది నేను గీ పార్టీ ఆ పార్టీ అనానా. ఓటర్లు అనే ప్రజలు మాక్సిమం అందరూ కూడా మోడీ గారే ఈ దేశాన్ని కాపాడే వ్యక్తి అని పార్టీలకు అతీతంగా ఓట్లేసిండ్రు. అంత మాత్రాన ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనుకోవడం తప్పు అంతే. సో మీరు పదే చెప్తారు బీఆర్ఎస్ పార్టీకి మేమే ఓనర్స్, ఆనాడున్న టీఆర్ఎస్ పార్టీకి మేమే ఓనర్స్ అని మీరు పదే చెప్తా ఉండే. అలాంటి పార్టీ కనుమరుగు అయిపోతా ఉంటే మీలాంటి ఉద్యమకారులకి ఇబ్బంది అనిపిస్తలేదా? కానీ రాము ఒక బాధ అంటే బొడిగె శోభక్క గాలనగా మీరు కూడా ఉద్యమంలో ఉన్నారు తమ్మి నాతోని. ఎందరో ఉద్యమకారులు ఉన్నారు, ఓయూ నుంచి కానివ్వండి, ఇవాళ మీలాంటి జర్నలిస్టులు కానివ్వండి, ఎందరో ఉన్నారు. ఒక బాధ మనసులో మాత్రం చాలా ఉంది తమ్మి. ఎందుకంటే 1200 మంది బిడ్డలు బలిదానాలైన తెలంగాణ రాష్ట్రం కోసం మాలాంటి ఉద్యమకారులము అన్ని రకాలుగా కోల్పోయి, అన్ని రకాలుగా ఆస్తిపరంగా మానసికంగా అన్ని రకాలుగా కోల్పోయి ఏకైక ఎజెండా ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ సార్ తీసుకున్న నీళ్లు నిధులు నియామకాల కోసం తీసుకున్న ఆ ఎజెండాను పట్టుకొని వచ్చిన వాళ్ళము ఇలా కొట్లాడి ఇష్టపడి కష్టపడి తెచ్చుకున్న ఈ తెలంగాణను కుటుంబము అంతం చేసిందని ఒక బాధ మాత్రం ఉంది తమ్మి. అంటే ఇవాళ జెండా కలర్ సెలెక్షన్ చేసే కాడ బొడిగే శోభక్క ఉన్నది. నాది జలదృశ్యంలో నా సభ్యత్వం, గాలన్న శోభక్క అది జలదృశ్యంలో సభ్యత్వం. ఇవాళ కలర్ సెలెక్షన్ చేసిన కాండు మొదలుకుంటే ఇవాళ సింహ గర్జనుడు మొదలుకుంటే ప్రతి ఉద్యమంలో శోభక్క గాలన ఉంది. కష్టపడి ఇష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఇవాళ కేసీఆర్ కుటుంబ అహంకారంతో ఇవాళ జీరో అయిందంటే ఓ రకంగా బాధ అనిపిస్తుంది. ఇంకో రకంగా నిజంగా కల్వకుట్ల కుటుంబానికి ఈ రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పిరు అనిపిస్తుంది, జ్ఞానోదయం కల్పించారు. ప్రజల్ని దూరం పెట్టిన ఏ పార్టీ అయినా అంతేకాదు ఉద్యమకారులను దూరం పెట్టినందుకు నాకు ఈ పనిష్మెంట్ జరిగిందని క్షణము కల్వకుంట్ల కుటుంబం అనుభవించాలి. మా ఏడుపు, మా గోస, మా ఉసురు తెలంగాణ కోసం అమరులైన 1200 మంది బిడ్డల బలిదానం, వాళ్ళ కుటుంబాల ఉసురు తప్పకుండా కేసీఆర్ కుటుంబానికి తగిలింది. నేను మీతో హుజరాబాద్ బై ఎలక్షన్ లో కూడా అన్నా, తప్పకుండా పోతారు తమ్మి, నాశనం అయిపోతారు మమ్మల్ని ఏడిపించిన వాళ్ళన్న. అట్లా అయింది. ప్రజలు తలుసుకుంటే హీరోలను జీరో చేస్తారు, జీరోలను హీరో చేస్తారు తమ్మి. మీరు పెద్దపల్లి టికెట్ ఆశించారు, సో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ సీట్ని కైవసం చేసుకుంది. నాకు టికెట్ ఇస్తే అయిపోతుండే, నేను గెలుస్తుండే అన్న ఇబ్బంది ఏమైనా కలగజేసిందా మీకు? ఇబ్బంది ఏం లేదు, కానీ నాకు అనిపించింది ఒక ఎంపీ స్థానము అంటే ఒక మాదిగ బిడ్డగా, ఒక మహిళగా, ఉద్యమకారురాలుగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే బొడిగె శోభక్క అంటే తెలిసిన బిడ్డను. ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమంలో అరెస్ట్ అయిన ఆ పెద్దపల్లి రైలు రోకోకు గాని, మంతిన్లో గాని చాలా సార్లు అంటే కవితతోని నేను చాలా సార్లు అరెస్ట్ అయిన వాళ్ళం. కాబట్టి పెద్దపల్లి నేను కూడా ఆశించిన, అగ్రనాయకులందరి దగ్గర తిరిగిన, నాకు ఇస్తే మాత్రం పెద్దపల్లి ప్రజలు నన్ను గెలిపిద్దురు తమ్మి. అదొక్క బాధ మాత్రం మనసులో ఉంది. ఒక స్థానం కలిసొచ్చు అంటే 9వ కావచ్చు, 10వ కావచ్చు, అదొకటి మాత్రం బాధ ఉంది. పార్టీ ఆలోచనకు వచ్చిందా పెద్దపల్లి టికెట్ బొడిగె శోభక్కకి ఇస్తే అరే గెలుస్తుంటే కదా అన్న ఆలోచనకు మీ పార్టీ వస్తుందా? అంటే ఇంకా మనసులో ఉంటది, కానీ బయటకి అయితే రాలేదు. ఇంకా నేను ఎవరిని కలవలే కదా. నేను చెప్పినా కూడా నాకు ఇస్తే వన్ సైడ్ గెలుస్తా అన్న, నాకు ఇవ్వండి అని నేను అందరు నాయకులు కలిసిన, నా ఫ్యామిలీతోని అంటే నేను గాలన్నను బోడగొట్టుకొని కూడా అందరినీ కలిసిన. సరే శోభక్క ఫ్యూచర్ ఉంది కదా, ఆల్రెడీ అభ్యర్థిని డిసైడ్ చేసినామన్నారు. కానీ నాకు ఇస్తే మాత్రం ఇవాళ ప్రజలు పెద్దపల్లి ప్రజలు గెలిపిద్దురు రాము. ఓకే, కేంద్రంలో మీరే ఉంటురా, ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? తప్పకుండా మోడీ గారే ప్రధానమంత్రిని చేస్తారు తమ్మి, ఇంకో మాట ఉండదు. అంతేనా? చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నది, ఆయన కింగ్ మేకర్ కాబోతా ఉన్న చర్చ జరుగుతా ఉంది. అట్లా ఎందుకంటున్నావు తమ్మి? ఇవాళ చంద్రబాబు నాయుడు గెలవడానికి, పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం మా దేశ ప్రధానమంత్రి గారు అని ఎందుకు అనుకోకూడదు? ఎందుకంటే ఇవాళ కూటమే కదా, తనే కదా ఎన్నికల ప్రచారంలో వచ్చి జీవం లేని పార్టీలకు జీవం పోసిండు కదా, అవునా కదా? ఇవాళ జగన్ చేతిలో చంద్రబాబు నాయుడు కొట్టుమిట్టులు ఆడుతున్న పరిస్థితిలో జైలుకు పోయిండు, ఆయన ఎన్నో అవమానాలు భరించిండు, అవునా కదా? పవన్ కళ్యాణ్ కూడా ఎందరు అన్నారు తన ఒక్క సీట్ తోనే ఏం చేస్తారని అందరూ విమర్శించారు. జగన్ మనుషులు, మంత్రులు అందరూ విమర్శించారు కదా. అలాంటి వ్యక్తులకి వల్ల నేనున్న అండదండ అని ఒక దేశ ప్రధానమంత్రి గారే వచ్చి ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని లేపిండు కదా ఇట్లా. కాబట్టి ఇవాళ అక్కడ మాక్సిమం అధికారంలోకి రావడానికి మా దేశ ప్రధానమంత్రి గారి కృషి, వాళ్ళ కలుపుకోలుతనమే ఇవాళ మోడీ గారి బలమే అంటున్నా నేనైతే, నా వ్యక్తిగతంగా అంతే. ఎందుకంటే నేను చూసిన కదా అక్కడ చంద్రబాబు నాయుడు పడ్డ అవమానాలు జగన్ చేతిలో,
వ్యక్తిగతంగా కూడా దూషణలు భరించిండు, అవునా కదా? అసలు ఇక తెలుగుదేశం అధికారంలోకి రారు, అసలు పవన్ కళ్యాణ్ వ్యక్తులు కూడా గెలుస్తారా గెలవరా అని అయోమయంలో ఉన్న క్రమంలో ఇవాళ బీజేపీ అగ్రనాయకులంతా మా మోడీ గారితో సహా, ఇవాళ నడ్డా గారితో సహా, అమిత్ షా గారితో సహా అందరు పోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో అన్ని గెలవడానికి కారణం మాటికి మా దేశ ప్రధాని. ఇంకో చర్చ జరిగింది, ఎంపీ ఎలక్షన్స్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతా ఉన్నాయి, అవసరమైతే బీజేపీ కూడా ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంటుంది చర్చ జరిగింది. సో ఈ కూల్ చేస్తాం, కాంగ్రెస్ పార్టీని ఎక్కువ రోజులు ఉండని చర్చ జరిగింది కదా, అలాంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా? అయితే తమ్మి ఒకటి రాము, 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలుసుకుంటే వాస్తవంగా బీజేపీ పార్టీ ధర్మంగా న్యాయంగా అధికారంలోకి రావాలని కోరుకుంటాం. అవినీతితోని అబద్ధాలతోని రావాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీద అంతా 4 నెలలు కాలేదు, 4-5 నెలలు కాలేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, 6 గ్యారంటీలు అనేటి ఏ ఒక్కటి అమలు కాకపోవడం వల్ల ఇది మాటలతోనే తప్పగా చేతుల్లో లేదు అనేది. ఒకవేళ 4 కోట్ల తెలంగాణ ప్రజలు తలుసుకుంటే మాత్రము చెప్పలేం, మాకు అవకాశం ఇస్తారు కావచ్చు. ఓకే, సో ఎవరెవరు అవుతారు ఇక్కడ నుంచి మంత్రులు? ఈసారి ఎక్కువ మందికి అవకాశం ఇస్తారా? గతంలో కిషన్ రెడ్డి ఉంటుండే, సో మీరు ఎక్కువగా అభిమానించే ఈటల రాజేందర్ కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కుమార్ గారు కావచ్చు, సో మీకు ఉంటుంది మంచో చెడు మా వాళ్ళే ఉండాలి, 8 మందిలో నా వాళ్ళు అయితేనే కొంత మంచి ఉంటుందని ఆలోచన మీరు ఉంటారు. మీ ఇన్ఫర్మేషన్ ఏంది, ఏమన్నా ఉందా సెంట్రల్ నుంచి, అరే పలానా వాళ్ళు ఇక్కడ నుంచి మంత్రిగా కాబోతా ఉన్నారని? అయితే నాకు అంటే నా అభిప్రాయము అధిష్టానము గుర్తిస్తుందా కానీ తమే తెలంగాణ రాష్ట్రంలో 8 మందిని గెలిచినాం, 8 మంది పార్లమెంట్కి పోతున్నారు కాబట్టి ఎక్కువ సంఖ్యలో తెలంగాణ రాష్ట్రానికి మంత్రి పదవులు ఇస్తే బాగుంటది అనేది ఆశిస్తున్నాను. ఎందుకంటే రేపు ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇప్పుడు కుటుంబ పాలన 10 ఏళ్ళు చూసిండ్రు, ఇప్పుడు తనది కూడా 5 నెలల నుంచి విరక్తితో ఉన్నారు. రేపు నెక్స్ట్ అధికారంలోకి రావాలంటే ప్రజలు మనల్ని ఇంకా నమ్మాలనుకుంటే, ఇంకా మనం గ్రామ స్థాయిలో పోవాలనుకుంటే, ప్రతి ఓటర్ దగ్గరికి ఇంకా పోవాలనుకుంటే వీలైనంత కేంద్రంలో మంత్రి పదవుల అవకాశాలు ఇస్తే బాగుంటది అనేది ఆశ. ఎక్కువ సంఖ్యలో వస్తే ఇంకా బాగుంటది. సో మీ సపోర్ట్ ఎవరికి? బండి సంజయ్ కుమార్ గారికి మీ సపోర్టా, లేకపోతే ఈటల రాజేందర్ గారికా, లేకపోతే గతంలో మంత్రిగా చేసిన కిషన్ రెడ్డి గారికి అంటే ఏం చెప్తారు? బీజేపీ పార్టీ ఒక కుటుంబం, కుటుంబంలో బొడిగే శోభక్క గలన ఒక వ్యక్తి అంతే. కాబట్టి ఆ నడిపించే శక్తిని కాదు నేను, నడిపించే శక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి నేను ఒకళ్ళ పేరు ఎట్లా చెప్తా తమ్మి, నాకు అందరు కావాలి, నా పార్టీ కావాలి. ఆలోచన ఉంటుంది పలానా వాళ్ళు మంత్రి హోదాలో ఉంటే, అట్లా లేదు తమ్మి, అట్లుంటదా? నా ఆలోచన నడుస్తుందా రాము? నడవది. కానీ తప్పకుండా నరేంద్ర మోడీ గారి మనసులో ఉన్న వాళ్ళకి మాత్రం మంత్రి పదవులు ఎక్కువ సంఖ్యలో వస్తాయి అనేది మాత్రం ఆశిస్తున్నాను. మీ రాజకీయ భవిష్యత్తు ఏంది అంటే తప్పకుండా తమ్మి అధిష్టానం గుర్తిస్తుంది. ఎందుకంటే నేను ఒక మాదిగ బిడ్డను, తెలంగాణ ఉద్యమాలకు వెళ్ళి వచ్చిన బిడ్డను, నాకంటూ ఒక చరిత్ర ఉంది. కాబట్టి ఆలోచన చేసి నాకు అవకాశం ఇస్తుందని అనుకుంటున్నా. అవకాశం ఇచ్చినా ఇవ్వకున్నా పార్టీలో మాత్రం ఉంటాము. ఇంకొకటి ఏంటంటే మా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన రిజర్వేషన్లు అయితే నాకున్నాయి, అంటే ఎస్సీ రిజర్వేషన్లు. కాబట్టి నా రిజర్వేషన్ లో రేపు ఎక్కడ టికెట్ ఇచ్చినా, ఏ టికెట్ ఇచ్చినా ప్రజలు నన్ను గెలిపిస్తారు. నా రిజర్వేషన్ తో పాటు బీజేపీ ఆలోచన చేసి ఇస్తే తప్పకుండా దానికి పార్టీకి న్యాయం చేస్తాం, కమిట్మెంట్ గా పనిచేస్తాం. బీజేపీ పూర్తి స్థాయిలో బొడి శోభక్క గారికి ప్రాధాన్యత ఇస్తుందంటే ఏం చెప్తారు? ఇస్తుంది తమ్మి, ఇస్తేనే కదా నాకు నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఇచ్చిండ్రు. నేనంటే గాలన్న డిస్టర్బ్ అయింది కాబట్టి నేను మొన్న నడ్డా గారి మీటింగ్ కు పోలే, కానీ నాకు నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఇచ్చారు కదా తమ్మి. పార్టీ ప్రకటించేంత వరకు కూడా నాకు తెలియదు. బానే ఉంది తమ్మి, గౌరవం బానే ఉంది. రాము ఒకటి నేను అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాను మన ఓటును, మన విలువలను మనం కాపాడుకోవాలి. ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిండ్రు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ అవకాశాన్ని మనం ఎలక్షన్ల కోసం అంటే గజిబిజి అయితనమైనది ఒక బాధ ఉంది. డబ్బున్నోళ్ళకి మద్యానికి తాకట్టు కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు పనిచేసే లీడర్లు ఎవరో వాళ్ళకే తీర్పిచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బొడిగే శోభక్కగా నేను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాము మాలాంటోళ్ళకి ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే అసలు మాలాంటోళ్ళమి అసలు ఏంది అని ఒక ఆలోచన చేయగలుగుతున్నాం. కాబట్టి మద్యానికి ప్రతి ఓటరు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఓటరు మద్యానికి దూరం కావాలి, డబ్బుకు దూరం అయ్యి నిజమైన ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాలి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కళ. కాబట్టి ఈ తీర్పు ప్రజలు ఇచ్చినప్పుడు
నిజమైన పాలన ఇక్కడ నడుస్తుంది. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు భయపడే కాలం రావాలి తప్ప కానీ ఇవాళ ఓట్ల వరకే చూసి ఆ తర్వాత ప్రజల్ని మర్చిపోయి పాలన మర్చిపోయే పాలన వద్దు. ఆ పాలనకి మనము రాబోయే రోజు ఎన్నికల కన్నా స్వస్తి చెప్పాలని బొడిగే శోభక్కగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ రాము, థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్స్ అమ్మి. అన్ని ఎన్నికలలో అవుట్ రైట్ గా పనిచేస్తున్నారు, అన్ని ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ అన్ని పనిచేస్తున్నారు తమ్ము. థ్యాంక్ యూ రామ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో ఇది చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభక్కతో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండే కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.